బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైరా దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మరి ఒక దినాన్ని దేవుని వాక్యం చెప్పడానికి, దేవుని వాక్యం వినడానికి ఆ ప్రియ ప్రభు అనుగ్రహించిన ఈ కృపా తరుణాన్ని బట్టి ఆ ప్రియ ప్రభును మనమందరము కలిసి స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి. ఆయనే పూజార్హుడు. ఆ ప్రియ ప్రభువును ఎంతగా స్తుతించినా అది తక్కువగానే ఉంటుంది. నా ప్రియ బిడ్డలారా, టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నందుకు మీకు నా హృదయపూర్వక ఆశీస్సులు. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ ఆరోగ్యాల కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు ఎలా ఉన్నారు? ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఎలా ఉన్నారు? కాలేజీకి వెళ్తున్నారా? లేక యూనివర్సిటీస్లో ఆయా స్థలాల్లో ఉన్నారా? కొంతమంది బిడ్డలు విదేశాలలో ఉండడానికి అవకాశం ఉంది. విదేశాలలో ఉన్న బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? వారి ఆరోగ్యాలు ఏ రీతిగా ఉన్నాయి? ఇంతవరకు తల్లి దోపన తండ్రి దోపన పెరిగారు. వారి యొక్క భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్ళారు. విదేశాల యొక్క వాతావరణం, విదేశాల్లో ఉన్న స్నేహాలు, ఇవన్నీ మన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి అట్టి బిడ్డల గురించి మాకు చెబితే వారిని గురించి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మిషనరీ బైబిల్ ట్రైనింగ్ కాలేజీ గురించి దయచేసి బిడ్డలు విదేశాలలో ఉంటే వారికి తెలియపరచమని ప్రత్యేకంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. వారు విదేశాలలో ఉన్నారు కాబట్టి ఇటువంటి ప్రాముఖ్యమైన సంగతి గూర్చి వారు ప్రార్థించి సహాయపడటానికి అవకాశం ఉంది. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసింది ఎవరు అనగా ప్రియ బిడ్డ త్రివేణి. MBA చదువుతుంది. ఆ ప్రియ బిడ్డ కొరకు మనము ప్రార్థన చేయాలి. ఆ బిడ్డ యొక్క జీవితంలో జరగవలసిన కార్యాలు అనగా ఉద్యోగము, వివాహం కొరకు ప్రార్థించాలి. ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు గుర్తు చెప్తున్నాను. కోరుకొండ మస్తాన్ రావు తండ్రి, తల్లి రజని. ఈ కుటుంబం కొరకు కూడా ప్రార్థించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ.
కృతజ్ఞత స్తుతులను నీవే, నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే ఆలకించుము, అంగీకరించుము. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా. నా స్థితిగతులను ఎరిగిన దేవా. ఎరిగిన దేవా, నేర్పుమా నడకను నీ వాక్యముతో. నేర్పుమా నడకను నీ వాక్యముతో. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను. పాట విన్నారు కదా, ఇక ప్రార్థన చేస్తాను. దయచేసి తలలు వంచండి, కండ్లు మూసుకునండి, వీలున్న వారు మోకరించండి. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. గత దినంలో 11వ అధ్యాయ ఉపోద్ఘాతాన్ని మీరు మాకు చెప్పారు. నీ ప్రజలైన దానియేలు ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని హింసలకు లోబడ్డారో కొద్దిగా చెప్పుకోవడానికి మీరు సహాయపడ్డారు నాయనా. అవును నాయనా, ఏ దేశంలో ఉన్నా ఎవరైనా మీ బిడ్డలు సత్యదేవుని బిడ్డలు అని అంటే హింసలకే గురి అవుతున్నారు ప్రభువా. అట్టి హింసలలో నీ ప్రియ బిడ్డలను మీరు కాపాడుతున్న విధానం కొరకే వందనాలు, స్తోత్రాలు. వారు ఏదో నీ బిడ్డలని వారు పాపం చేస్తే మీరు సహించిన దేవుడు కాదు నాయనా. వారిని శిక్షించారు. వారి తప్పు వారు గ్రహించేంత వరకు వారిని మీరు దూరంగా ఉంచారు. అదే రీతిగా మా జీవితాల్లో కూడా చేస్తూ ఉన్నారు. మా యొక్క జీవితాన్ని మేము గుర్తెరిగి మీ యొక్క కృపానుభవంలోనికి రావడానికి సహాయపడండి. వాక్య పరిచర్య ద్వారా ఎంతమంది రక్షింపడ్డారో వారందరిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు నాయనా. మా దేశంలో, మా రాష్ట్రంలో ఇంకెంతోమంది రక్షణానుభవంలోనికి రావాలి ప్రభువా. దయతో సహాయం చేయండి నాయనా. ఈ టీవీ ద్వారా అనేక మంది మాట్లాడుతున్నారు. అనేక మంది మాట్లాడే వర్తమానాల ద్వారా వాక్యాన్ని గ్రహించి మిమ్ములను అర్థం చేసుకుని మిమ్ములను తమ సొంత రక్షకునిగా అంగీకరించి పాపరహిత జీవితాన్ని జీవించడానికి సహాయపడండి. కృప చూపించండి, మహిమ పొందండి. చేరువచ్చిన ప్రియులందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ మీ కుమారుడు, మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అత్యున్నతమైన నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని చెప్పిన మీకు నా ప్రత్యేక వందనాలు. దానియేలు గ్రంథం 11వ అధ్యాయాన్ని మనం ప్రారంభించాలి. గత అధ్యాయంలో ఉపోద్ఘాతాన్ని మనం చెప్పుకున్నాం. మొదటి వచనాన్ని చదువుతున్నాను. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరమందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడితిని. ఈ మాటలను దానియేలుతో దేవదూత చెబుతూ ఉన్నాడు. 10వ అధ్యాయంలోని మాటలను
ఆ దేవదూత కొనసాగిస్తున్నాడు అని గ్రహించాలి. 10వ అధ్యాయంలో 21 వచనాలు ఉన్నాయి. 21వ వచనం యొక్క కొనసాగింపే 11వ అధ్యాయము 1వ వచనం. ఆ దూత పేరు ఏమిటి అనగా మనము ఊహించవచ్చు, చెప్పుకోవచ్చు. గబ్రియేలు దూత. మిఖాయేలు దూతను స్థిరపరచటానికి, బలపరచటానికి నేను అక్కడ నిలబడి ఉన్నాను అని చెబుతున్నాడు. ఇక్కడ మీకు ఒక సంఘటన గుర్తుకు రావాలి. అదేమిటి అనగా, దర్యావేషు రాజుగా ఉన్న కాలంలోనే దానియేలు భక్తుని సింహపు గుహలో వేశారు. ఆ విధంగా జరగకుండా చేయబడాలి అని దర్యావేషు రాజు ఆశించాడు. ప్రియులరా, ఇది చాలా వివరంగా మనం చెప్పుకున్నాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం. దయచేసి మీరు 6వ అధ్యాయం చదివితే ఈ దర్యావేషు రాజు దానియేలు భక్తుని ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. కానీ దర్యావేషు రాజు యొక్క ప్రయత్నం అది నెరవేరలేదు. ఎందుకు అనగా అతడు అంతకు ముందే ఆజ్ఞ ఇచ్చాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు నేను చదువుతున్నాను. దానియేలు ప్రఖ్యాతి పొంది ఉన్నాడు. రాజ్యమంతటి మీద అతడిని ఆ రాజు నియమించాడు. అందుకు ఆ ప్రధానులు, అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు భక్తుని మీద ఏదైనా నింద మోపాలని వారు కనిపెడుతూ వచ్చారు. కానీ ప్రియులరా, దానియేలు భక్తునిలో ఏ తప్పైనను ఏ లోపమైనను వారు కనుగొనలేకపోయారు. ఎంత మంచి జీవితం అండి! మన యొక్క జీవితాలు కూడా దానియేలు భక్తుని జీవిత వెలుగులో మనము ప్రశ్నించుకోవాలి. మనము ఆలోచించాలి. నా జీవితం ఏ రీతిగా ఉంది? నా కుటుంబ పరిస్థితి ఏ రీతిగా ఉంది? దానియేలు భక్తుని వలె నేను కూడా జీవించాలి. దానియేలు భక్తుడు పరిస్థితులు చాలా బాగున్నాయి కాబట్టి అతడు భక్తుడుగా జీవించాడు అని చెప్పుకోవడానికి వీల్లేదు. అతడు పరరాజు చేతిలో ఉన్నాడు, బానిసగా ఉన్నాడు. చాలా కష్టాలకు, నష్టాలకు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు గురి అయ్యారు, నపుంసకులుగా చేయబడ్డారు. ఎంత విచారకరమైన సంగతి అండి! కానీ ప్రియులరా, అతనిలో ఏ దోషాన్ని వారు కనుగొనలేకపోయారు. చివరికి వారు ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాను దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. ఏమంటున్నారు? వారందరూ ఒక మూకమ్ముడిగా దానియేలుకు వ్యతిరేకంగా వచ్చి చెబుతున్నారు, 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయడానికి వీలులేదు. ఎవడైనను ఆ రీతిగా చేస్తే సింహముల గుహలో పడత్రోయబడాలి. రాజా, ఈ విషయంలో ఒక శాసనం బయలుదేరింపచేయాలి. రాజు అధికారుల మాట విన్నాడు. కానీ ప్రియులరా, దానియేలుకు ఇది తెలిసింది. దానియేలు ఏమీ ఆందోళన చెందలేదు. బైబిల్లో వ్రాయబడిన మాట ఏమిటనగా, యథాప్రకారముగా దానియేలు తన ఇంటికి వెళ్ళి ముమ్మారు మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేశాడు. వాట్ ఎ ట్రెమెండస్ క్యారెక్టర్! ఇటువంటి గొప్ప భక్తుడండి, ఎటువంటి గుణలక్షణాలు కలిగిన భక్తుడు దానియేలు భక్తుడు. మన జీవితాల్లో కూడా కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు మనము ఆ పరిస్థితులకు లోబడిపోయి మన దేవుణ్ణి కూడా మర్చిపోయి ఏమి దేవుళ్ళే అన్నట్టుగా ఒక విధమైన అనుభవంలోనికి వచ్చి దేవునికి దూరంగా జీవిస్తున్నాం. దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే అనుభవంలోనికి వస్తున్నాం. చాలా విచారకరమైన సంగతి. అటువంటి పరిస్థితుల్లో దానియేలు భక్తుడు తన యథార్థ జీవితానికి ఫలితంగా సింహముల బోనులో
త్రోయబడ్డాడు. సింహపు బోనులో దానియేలును కాపాడిన దేవుడు వాక్యాన్ని వింటున్న నా ప్రియ బిడ్డలారా, మనల్ని కూడా ఆయన కాపాడుతాడు. దానియేలు భక్తుని గూర్చి మనం పాట పాడుతూ ఉంటామండి. ఆ దానియేలు భక్తుని యొక్క జీవితాన్ని పదే పదే మనము గుర్తు చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అతనిని స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడితిని. ఇదంతా ఎందుకు చెప్పాను అనగా, ఈ దర్యావేషును గూర్చి దానియేలు యొక్క జీవితంలో దేవుడు చేసిన మహాకార్యాన్ని చెప్పడానికి. దర్యావేషు విశ్వాసము సడలిపోయింది. ఆ దూత అతనిని స్థిరపరిచి బలపరిచాడు. ఆ దూత దానియేలు కూడా ఆదరణ కలిగించి సహాయపడ్డాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను. 6వ అధ్యాయం 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే, అంటే రాజు దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవం గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును కాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. విన్నారు కదూ? ఆ రీతిగా చేసింది నేనే అన్నట్టుగా ఆ యొక్క గబ్రియేలు దూత చెప్తున్నాడు. అతనిని స్థిరపరచుటకును అతనిని బలపరచుటకును నేను అతని యొద్దకు పంపబడితిని. చరిత్ర ప్రకారం ఈ దర్శనం ఈ యొక్క సన్నివేశానికి సంబంధించింది అని గ్రహించాలి. 2వ వచనం. ఇప్పుడు సత్యమును నీకు తెలియచేయుచున్నాను. ఏమనగా, ఇంకా 3 రాజులు పారసీకము మీద రాజ్యము చేసిన పిమ్మట అందరికంటే అధిక ఐశ్వర్యము కలిగిన 4వ రాజు ఒకడు వచ్చునో. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరినీ గ్రేకీయుల రాజ్యమునకు విరోధముగా రేపును. ఈ 2వ వచనము నుండి 34వ వచనం వరకు జరగక ముందే అద్భుత రీతిలో వ్రాసిన చరిత్రను ఇప్పుడు మనం చదువుతున్నాం. ఈ వచనాల్లోంచి అనగా 2వ వచనం నుంచి 34వ వచనంలోని ప్రవచనం ఆ తరువాత అక్షరము తప్పిపోకుండా నెరవేరింది. దేవుని నామానికి స్తోత్రం. ఆ దూత దానియేలుకు ఈ విషయాలు తెలియచేసేటప్పుడు ఆ దూతకు ఒక విషయం తెలుసు. అదేమిటి అనగా, ఆ సంగతులు జరిగే నాటికి దానియేలు జీవించడు అని కూడా తెలుసు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు అది పడుతుంది కాబట్టి. దానియేలు భక్తుడు మరణించాడు కూడా. తన జనుల కోసం, దేశం కోసం వేదనతో ప్రార్థించాడు దానియేలు భక్తుడు. ఆ దానియేలు భక్తుని ఆదరించటానికి, ఆ దానియేలు భక్తుని యొక్క జీవితంలో ఉన్న ఆ యొక్క దుఃఖాన్ని తొలగించటానికి దేవుడు ఈ జవాబును దేవత ద్వారా పంపాడు. ప్రవచనం నెరవేరేటప్పటికీ కష్టకాలంలో జీవించబోయే దేవుని ప్రజలకు అనగా ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణను, ప్రోత్సాహాన్ని కలుగు చేయడానికి జరగబోయే ఈ విషయాలను అన్నింటినీ దానియేలు ఈ గ్రంథంలో వ్రాశాడు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అనగా, తన బిడ్డలను ఆ ప్రియ ప్రభు ఎన్నడూ విడిచిపెట్టాడు. నా మాట వినండమ్మా, నేను చెబుతున్నాను. కన్న తల్లి తన బిడ్డను కరుణింపక మానున కన్న తల్లి అయినా మరుస్తుందేమో, కానీ ఆ ప్రియ ప్రభు మరువడు. మన జీవితాలను తన అరిచేతిలో చిక్కుకున్నాడు. ప్రతి దినము ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుని యొక్క సన్నిధానంలో మనము ఆధ్యాత్మికంగా ఎంత అద్భుతంగా జీవించాలని
తీర్మానం చేసుకోవాలో ఈ రాత్రి ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దర్శనం వచ్చిన తరువాత తరాల వారు అందరూ దేవుడు ఆది నుంచి అంతవరకు జరగబోయే వాటిని ఎరిగి ఉన్నాడు, ఆయనకు అన్నీ తెలుసు అనే సత్యాన్ని మనము గ్రహించటానికి సాక్ష్యంగా దానియేలు వీటిని వ్రాశాడు. ప్రియులరా, ఎందుకు ఆయన వ్రాశాడో మనకు అర్థం కావాలి. కోరేషు రాజు తరువాత చెప్పుకోదగిన 4 పారసీక రాజులు రాజ్యం చేస్తారు అని ఆ దేవదూత దానియేలు భక్తునికి చెబుతూ ఉన్నాడు. ఆ తరువాత అది నెరవేరింది కాబట్టి ఆ రాజుల పేర్లను మనం గుర్తించాలి. ఆ రాజుల పేర్లు అఫ్కోర్స్ ఈ బైబిల్లో వ్రాయబడలేదు, ఇది చరిత్ర, నేను చెబుతున్నాను. ఆ రాజుల పేర్లు ఎవరు అనగా, నెంబర్ 1 కాంబిసెస్, క్రీస్తు పూర్వం 529వ సంవత్సరం. ఆ స్పెల్లింగ్ని బట్టి మనం ఎలా పలికినప్పటికీ కూడా అతని పేరు కాంబిసెస్, నెంబర్ 1. నెంబర్ 2 సూడో స్పెర్దిస్, క్రీస్తు పూర్వం 522వ సంవత్సరం. 3వ ఆయన పేరు డారియస్ హిస్పాస్టిస్, క్రీస్తు పూర్వం 521వ సంవత్సరం. 4 అహశ్వరేషు మహారాజు. ఇతడు క్రీస్తు పూర్వం 480వ సంవత్సరంలో గ్రీకు దేశం మీద దాడి చేశాడు, కానీ ఓడిపోయాడు. ఆ తరువాత మాదీయ పారసీక రాజులు ఎవ్వరూ ప్రపంచ అధికారం కోసం ప్రయత్నం చేయలేదు. అహశ్వరేషు అని చెప్పారు కదా, నేను ఎక్కడో విన్నట్టున్నానే అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఎస్తేరు గ్రంథంలోని అహశ్వరేషు ఇతడే. ఈ ప్రవచనం చెప్పిన విధంగానే అహశ్వరేషు మహారాజు చాలా ఐశ్వర్యవంతుడు. ఒకవేళ ప్రవచితమై నేను బ్రతికితే ఎస్తేరు గ్రంథాన్ని నేను చెప్తాను. 3వ వచనాన్ని చదువుతున్నాను. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం. అంతలో సూర్యుడగు ఒక రాజు పుట్టి మహావిశాలమైన రాజ్యమునేలి ఇష్టానుసారముగా జరిగించును. ఈ వచనంలో సూర్యుడైన ఆ మహారాజు ఎవరు అనగా అతడే అలెగ్జాండర్ చక్రవర్తి. క్రీస్తు పూర్వం 335వ సంవత్సరంలో గ్రీకు మాసిదోనియా సామ్రాజ్యానికి అతడు అధిపతి అయ్యాడు. చిన్న వయసులోనే అతడు అధిపతి అయ్యాడు. అతడు పారసీక రాజ్యాన్ని అంతటినీ ఆయన జయించాడు. మన దేశంలో కూడా ఆయన కొంత భాగాన్ని ఆయన సంపాదించుకున్నాడు. మన దేశం మీద కూడా ఆయన దండెత్తి వచ్చాడు. తద్వారా అతడు కలిగిన గర్వం ఏమిటనగా, నేను ప్రపంచ చక్రవర్తిని అయ్యాను అని గర్వించి త్రాగుబోతయ్యాడు, వ్యభిచారయ్యాడు. చిన్న వయసులో ఆయన మరణించాడు. ఇక నేను ముగిస్తున్నాను. 4వ వచనం చదువుతున్నాను. 4వ వచనం తర్వాత నేను వివరిస్తాను. అతడు రాజు అయిన తరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులా విభాగింపబడును. అది అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వము చేయవారికి కానీ విభాగింపబడదు. అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును. అతని వంశపు వారు దానిని పొందరు కానీ అన్యులు పొందుదురు. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచాన్ని పాలించడమే కాక అతడు యుద్ధంలో గొప్ప శూరుడు. యుద్ధంలో ఊహ్యాలను పనడంలో అతనే సాటి. అంత గొప్పవాడు. అయినప్పటికీ అతడు త్రాగుబోతయ్యాడు అని చెప్పాను కదా, అతడు వ్యభిచారి అయ్యాడు అని చెప్పాను కదా, చిన్న వయసులోనే చనిపోయాడు. తదుపరి అతని రాజ్యం ఈ రీతిగా విభాగించబడిందో, అతని రాజ్యానికి ఏమైందో వచ్చే పాఠంలో నేను చెప్తాను. ఈ వాక్య భాగాలు కొంచెం వినడానికి ఇష్టం లేకపోయినా, ఈ వాక్య భాగాలు సమంగా అర్థం కాకపోయినా, దేవుని యొక్క చరిత్ర ఇంత క్రిస్టల్ క్లియర్గా రాయబడింది అని దేవుని యొక్క వాక్య శుద్ధిని, దేవుని వాక్య పరిశుద్ధతను గ్రహించి
ఆ దేవునిని స్తుతించాలి. ఆ వాక్యాన్ని చదవడమే, ఆ వాక్యాన్ని ధ్యానించడమే, ఆ వాక్య ప్రకారం జీవించడమే మనకు ఆశీర్వాదకరం. ఆ రీతిగా జీవించడానికి తీర్మానం చేసుకున్న వల్లనే మనవి చేస్తూ ముగిస్తున్నాను. మరొకసారి చెప్తున్నాను, ఈ కార్యక్రమానికి సహాయపడండి. తద్వారా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేటట్టుగా చూడమని మనవి చేస్తూ మిమ్మల్ని నిండారుగా దీవిస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.